హలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు ఆదివారం దినం కనుక మన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే దినం కనుక ఎవరి గృహాల్లో పాల్గొని ఈ యొక్క ఆదివారం ఆరాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియపరుస్తున్నాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. దేవా తండ్రి, జీవము కలిగినటువంటి యెహోవా, మీకు మహిమ కలిగినటువంటి శ్రేష్టమైన నామములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియపరచుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియపరచుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎందరైతే నాయన ఈ యొక్క దినం వరకు బాధపడుతూ ఉన్నారు తండ్రి, వైరస్ నుంచి, అటువంటి వారికి కూడా నాయన మీకు స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన జరగనున్నటువంటి యొక్క ఆరాధన కార్యక్రమం అంతట్లో నాయన మీకు ఆత్మ సహాయం మాకు అందించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మీ యొక్క జీవాహారం తీసుకునేటువంటి విషయంలో నాయన మీ యొక్క తోడును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినడానికి ఆసక్తితో ఉన్నారో తండ్రి, అటువంటి హృదయములు నాయన మంచి గ్రహింపు శక్తిని, అర్థమయ్యేటువంటి శక్తిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మీకు సత్యవాక్యమును నాయన గ్రహించి మారు మనసు పొంది మీ యొక్క రాజ్యంలో చేర్చబడటానికి సహాయం తెచ్చేయమని అడుగుతూ ప్రారంభ ప్రార్థనలో నాయన మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన కీర్తనలో తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క అంశంలో మీరే తోడుగా ఉండి మహిమ పొందమని అడుగుతూ యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు పాడుతున్నాం. రెండు 241 కీర్తన పాడుతున్నాం. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యముతో, పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యముతో కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించేను. ఓ మా హృదయము వెలిగించేను. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. వాన వంటి వాక్యము తేనె కంటే మధురము. ఆ వాన వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను తులతూగవు నీ వాక్యముతో. ఓ తులతూగవు నీ వాక్యముతో. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మా
ఇవిగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలతో మము పెంచి, నీ తోటలు మము ఉంచి, నీ పాలతో మము పెంచి, నీ తోటలు మము ఉంచి, నీ బలమును మాకియుమా. ఓ నీ బలమును మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. శుద్ధి అయి మెత్తన చేయున్, విత్తనమై ఫలించును. శుద్ధి అయి మెత్తన చేయున్, విత్తనమై ఫలించును. ఖడ్గము వలె దూయుచు, కలుషములను కోయుచు. ఖడ్గము వలె దూయుచు, కలుషములను కోయుచు. నీ రూపము మాకియుమా. ఓ నీ రూపము మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని అయి కాల్చును చేతన్. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని అయి కాల్చును చేతన్. నీ వాక్యము వివరించి, మాలోటును సవరించి. నీ వాక్యము వివరించి, మాలోటును సవరించి. నీ మహిమను మాకియుమా. ఓ నీ మహిమను మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. మూడు వందల 96 పాటలు. 396 పాట పాడుతున్నాను. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా. అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా. నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మానందము కలిగించే. ఇహ పరములలో నీ జన్మ మానందము కలిగించే. అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి. అభయమునిచ్చి
చాపితివి అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతానుని ఓడించి నీతిగమము తీర్చితివి సాతానుని ఓడించి నీతిగమము తీర్చితివి నీతిగమము తీర్చితివి అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాప శాపములు బాపితివే చూపితివే పరమాదారి పాప శాపములు బాపితివే చూపితివే పరమాదారి శక్తి గలవో ప్రభువా నీకే మా స్తోత్రములు శక్తి గలవో ప్రభువా నీకే మా స్తోత్రములు నీకే మా స్తోత్రములు అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు
నవ్వునకు మించినది ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, అసమానుండదు క్రీస్తు. అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. సంఘమునకు శిరసు నీవే, అంగములుగా మము చేసితివి. సంఘమునకు శిరసు నీవే, అంగములుగా మము చేసితివి. సర్వసంపూర్ణుడా, సర్వమహిమా నీకే, సర్వసంపూర్ణుడా, సర్వమహిమా నీకే, సర్వమహిమా నీకే. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. వాక్య పఠనం చేసుకుందాం. ఇంకో కీర్తన పాడుకొని వాక్య పరిశీలన కాదు. బ్రతికించెను, బాధలలోనే మదిని
వాక్య పఠనం చేసుకున్నాం. అందరూ నిలబడినట్లయితే తొంభై కీర్తన 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వాటికి చదువుకున్నాం. 90వ కీర్తన 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వాటికి చదువుకున్నాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది. వరద చేత అయినట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. నిట్టూర్పులు విడిచినట్టు మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. వాక్య పరిచయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అయా గడిచిన జన్మలన్నీ మీ కృపాక్షేమంలో మాతో ఉంచి మమ్మల్ని కాచి కాపాడు. దేవా తండ్రి, భయంకరమైనటువంటి కొత్తల నుంచి కూడా మమ్మల్ని కాచి కాపాడు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలో ఉదయకాలంలో నీ నామములో కూడుకుని మిమ్మల్ని స్తుతించడానికి జరగడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం. గడిచిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు మీ రెక్కల చాటున నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రం. అయా, మీ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడడానికి స్తోత్రం వస్తున్నాయి. అయా, మీ పని చేయుటకు కావలసిన శక్తి, ఆరోగ్య బలము మాకు అందించండి. ఇంకా మరి ఈ దినం నీ బిడ్డ మిమ్మల్ని స్తుతించుండగా మహిమపరుస్తుండగా అయా బిడ్డ మరి వాక్య పరిచర్యలో సమస్త విషయంలో మీ తోడుగా ఉండడం, బిడ్డను బలపరచడం, దీవించడం. అయా, మీ కృపాక్షేమము మాకు తోడుగా ఉంచడం. అయా దేవా, మరి మీ సంఘముగా కూడుకుని ఉదయాన్న మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన మీరు కావాలని కోరి ఉన్నారు. ఆ ఆరాధన మేము జరుపుతున్నాం. అటు ధన్యతను మాకు ఇచ్చినటువంటి స్తోత్రాలు తెలియపరచుకోండి. వాక్యము వెలుగులో మేము వెళ్తుండగా ఈ బిడ్డ ద్వారా మాతో మీరు మాట్లాడి, అయా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో మా విన్నపములను అడిగి వేడుకొంచున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ, అదేవిధంగా వాక్యాన్ని వినబోతున్నటువంటి వారందరికీ వందనములు తెలియపరచుకుంటున్నాం. గత సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, లోకాన్ని ఒక వైరస్ ద్వారా మానవుని కొనుక్కోబోతుంది, మానవుని తీసుకెళ్తుంది వైరస్ ద్వారా. అయితే
మరణించిన వారందరూ ఏమవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచిద్దాం. ఈ సంవత్సరం బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? క్వశ్చన్ మార్క్ వేశారు అక్కడ. చూడండి, యోబు గ్రంథంలో పాతరేపునర కాలంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది మానవుడికి ఉందన్నమాట. ఏంటి అని అంటే మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? కాబట్టి ఈ దినాల్లో చూసినట్లయితే ఎంతోమంది మరణిస్తున్నారు. అయితే మరణమైన తర్వాత వాళ్ళు బ్రతుకుతారా అనేటువంటి క్వశ్చన్ అక్కడ ఉంది. అయితే దానికి ఆన్సర్ బైబిల్ గ్రంథం మనకి ఇస్తుందా లేదా అనేటువంటిది చూద్దాం, ముందుకు వెళ్దాం. అయితే ఆ యొక్క మరణాన్ని మాత్రం ఎవరు ఆపలేనటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. అదేవిధంగా ఆ యొక్క మరణదినం అనేటువంటిది మన చేతుల్లో లేదని కూడా తెలుసు. చూద్దాం వాక్య భాగంలో యెషయా గ్రంథము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. చూడండి, సంభవింపబోవున్నది నరులకు తెలియదు. సంభవింపబోవున్నది అని అంటే జరగబోయేటువంటిది అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయము ఎవరికి తెలియదని చెప్తుంది బైబిల్. అని అంటే నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించినో వారికి తెలియజేయ వారు ఎవరు అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. కాబట్టి ఒకవేళ నీకేమన్నా తెలిస్తే ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని నీకు వేళ తెలిస్తే అలా చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని క్వశ్చన్ చేస్తుంది బైబిల్. కాబట్టి ఒకవేళ అదేవిధంగా కంటిన్యూ చదువుతాం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవునికి గాలి మీద అధికారం ఉంది. ఈ గాలి ఆపటానికి ఎవరి వల్ల కాదు, ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదు. గాలి మీద అధికారం దేవునికే ఉంది. అదేవిధంగా మరణ దినము ఎవరికి వశము కాదు. కాబట్టి మనం పలానా దినాన్ని చనిపోతామని మనం ముందుగానే మన మరణ డేట్ ఫిక్స్ చేసుకుంటామా అని అంటే చేసుకోం. ఎందుకు అని అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మరణ దినము మన వశము కాదు. కాబట్టి సంభవింపబోవునది నరులకు తెలియదు. అదేవిధంగా మరి లోకపరంగా చూసినట్లయితే సంభవింపబోయి మరి ముందుగానే చెప్తున్నారు కదా, ఆ పలానా తారీఖు ఇలా జరుగుద్ది, పలానా సంవత్సరాలు ఇలా జరుగుద్ది అని ముందుగానే చెప్తున్నారు కదా. మరి వాళ్ళు చెప్పేటువంటిది కరెక్టా కాదా అని చూద్దాం. అలా చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లోకపరంగా అంటే ఎవరు? జ్యోతిష్కులు కానీ, నక్షత్ర సూచకులు కానీ, మాసచర్య చెప్పేటువంటి వారు సంభవింపబోయేవి చెప్తారు అని చెప్పేసి మానవులు వారి దగ్గరికి వెళ్తారనమాట. అయితే బైబిల్ గ్రంథం వారి గురించి ఏం చెప్తుందో చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము అంటుంది బైబిల్. కాబట్టి నువ్వు ఒకవేళ సంభవింపబోయి తెలుసుకోవాలని ఒకవేళ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా, జరగబోయేటువంటిది ఏంటో తెలుసుకోవాలని నువ్వు ఒకవేళ నక్షత్ర సూచకుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి నువ్వు మాసచర్య చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళినా, వచ్చేటువంటి ఆపద నుంచి వాళ్ళు ఏమైనా తప్పిస్తారేమో ఒకసారి ఆలోచించాలని బైబిల్ నన్ను చెప్తుంది. కాబట్టి సంభవింపబోయేటువంటి విషయాన్ని నరులకు తెలుసుకోవడానికి అవకాశము లేదు. ఎందుకంటే బైబిల్ ముందుగా
ముందుగానే చెప్పింది. ఏమనంటే సంభవింపబోనవి నరులకు తెలియవు. అదేవిధంగా మరి జ్యోతిష్కులకు తెలుసా అంటే వారికి కూడా తెలియదు. నక్షత్రాన్ని చూసి జాతకాలు చెప్పేటువంటి వారికి కూడా తెలియదు. నీది ఏ మాసం, ఈ మాసంలో ఇలా జరిగిందని చెప్పేటువంటి వారికి కూడా ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వారు ప్రిడిక్ట్ చేస్తారంటే ఊహగా. అయితే ఆ జ్యోతిష్కుడు చెప్పేటువంటి అతనికి మన యొక్క చేతిలో నుంచి రేఖలను చూసి జ్యోతిష్కం చెప్తాడు. అయితే ఆ చెప్పిన తర్వాత మనం కొంత మనీ ఇస్తాం కదా, కాబట్టి ఆ మనీ ఎంత ఇస్తున్నామో కూడా జ్యోతిష్కుడు చెప్పలేడు. ఒకవేళ నా జేబులో చేయబెట్టి నేను ఏ నోట్ ఇస్తున్నానో చెప్పండి జ్యోతిష్కుడు చెప్పగలుగుతాడా? చెప్పలేడు. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి మనిషి చొక్కాలో ఉన్న జేబులో ఉన్న నోటుని చెప్పలేకపోతున్నాడు. ఆ మనిషి యొక్క భవిష్యత్తు చెప్పగలుగుతాడు జ్యోతిష్కుడు అని అంటే చెప్పలేదు. కాబట్టి బైబిల్ గ్రంథం ముందే ఏం చెప్పిందంటే సంభవింపబోయేటువంటి నరులకు తెలియదు. అది ఎలాగ సంభవించినా వారికి తెలియజేయవారు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఎవరైనా సంభవించబోయేవి నరులకు తెలియజేసే వాళ్ళు కనుక ఉంటే, వీళ్ళే కనుక అయితే వీళ్ళు ఎక్కడ పెట్టారంటే టోల్ గేట్స్ దగ్గర పెట్టవచ్చు. ఎట్లా అంటే ఒకళ్ళు యాక్సిడెంట్లో చనిపోబోతున్నారు అనుకోండి, ఆ యొక్క బండిని ఆపి నువ్వు ఇలా యాక్సిడెంట్లో చనిపోబోతున్నావు, ఇంటికి వెళ్ళిపో, ఆ రోడ్డుకి వెళ్ళవా కానీ ముందుగానే వాళ్ళు చెప్పేయచ్చు. ఒకవేళ కార్ యాక్సిడెంట్ ద్వారా అయిపోతుంది అనుకోండి, జ్యోతిష్కులు అక్కడ పెడితే ముందుగానే వాళ్ళు ఈ మార్గంలో వెళ్ళబాక ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్తే చనిపోతారు ముందుగానే చెప్పచ్చు. కాబట్టి మరణం అనేటువంటిది నరుల వశము కాదు, సంభవింపబోయేటటువంటి ఎవరికి తెలియదు. తర్వాత ముందుకెళ్ళడం యెషయా గ్రంథము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కలుగబోతున్నది ఏదో నరులు కలుగబోతున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడరు. చూడండి, కలుగబోతున్నది ఏదో నరులకు తెలియదు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అన్నీ తెలిసినట్లుగా విస్తారంగా అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఆ రోజు ఇలా జరుగుద్ది అని విస్తారంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే కేవలము బుద్ధిహీనులు. కాబట్టి ఈ జ్యోతిష్కులను కానీ, నక్షత్రాలు చూసి చెప్పేటువంటి వారు కానీ, మాసాలు చూసి చెప్పేటువంటి వారు మరి ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని చెప్తారు. మరి వారికి కలుగుపోయేటువంటి విషయం ఏంటో తెలుసా? తెలియదు. వాళ్ళు ఎప్పుడు చనిపోతారో వాళ్ళకే తెలుసా? తెలియదు. ఎందుకంటే మరణ వశము ఎవరి వశము లేదు, అది యెహోవా దగ్గరే ఉంది. కాబట్టి కలుగబోతున్నది ఏదో మనుషులు ఎరుగకు ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. అయితే నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అని క్వశ్చన్ మార్క్. ఇది కూడా పాత నిబంధన గ్రంథంలో నరులకి క్వశ్చన్ మార్క్గానే ఉంది. అంటే నరులు చనిపోయిన తర్వాత వారికి ఏం జరుగుతుందో తెలియజేసేటువంటి వారు ఎవరు అని క్వశ్చన్ మార్క్. అంటే అప్పుడు దాకా ఆ యొక్క సీక్రెట్ ఎవరికి తెలియపరచబడాలి, యేసుక్రీస్తు వారు వచ్చినంత వాటికి. అదేవిధంగా ముందుకెళ్దాం. అయితే మరి సంభవింపబోయినవి, కలగబోయేటువంటిది ఏ మానవునికి తెలియదు. అయితే మరి ఇవన్నీ ఎవరికి తెలుసు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే చూడండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయుచున్నాను. చూడండి, ఇక్కడ నేనే అంటే ఎవరు అనంటే, యెహోవా దేవుడు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఆది నుండి అంటే సృష్టి ఆరంభము నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయుచున్నాను. మరి దీన్ని కనుక ఆలోచించినట్లయితే మరి ఆది నుంచి దేవుడు ముందు ఏం జరగబోతుందో దాన్ని చెప్పాడా లేదా అని మనం గమనించినట్లయితే చెప్పాడు. ఎట్లా అంటే సృష్టిలో మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము గారికి కూడా ఏం జరగబోతుందో ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఏదేని తోటలో ఆ యొక్క పండుని తినొద్దన్నాడు. అంటే ముందుగానే జరగబోయేది చెప్పాడు, తినొద్దని చెప్పాడు. అదేవిధంగా అబ్రహాం కాలంలో చూసినట్లయితే ఆయనకి కుమారుడిని ఇస్తానని
చెప్పాడు, అంటే జరగబోయేటువంటిది ముందుగానే చెప్పాడు. అదేవిధంగా నోవాహు కాలానికి వస్తే ఇలా జలప్రలయం వస్తుంది, అందరూ మరణిస్తారు, ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు, ముందుగానే చెప్పాడు. అదేవిధంగా ఇంకా మోషే గారి టైంలో చూసినట్లయితే ఇట్లా కానాన్ దేశం ఇస్తాను, ఇశ్రాయేలును అక్కడ నడిపించు ఈజిప్ట్ నుంచి అని ముందుగానే చెప్పాడు. ఇలా అన్ని మనం పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్క జీవితాన్ని గమనిస్తే దేవుడు ముందుగానే చెప్పి చేశాడు. కాబట్టి సంభవింపబోయినవి కానీ కలగబోయేటువంటివి కానీ ఎవరికి తెలుసు అంటే నరులకు మాత్రం తెలియదు. ఒక తెలిసింది ఎవరు అంటే దేవుడికి. కాబట్టి ఆయనే ఆది నుండి సంభవింపబోయినటువంటివి కలగబోయేటువంటివి మానవులకు తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు మానవులకి సంభవింపబోయేటువంటివి తెలియజేయకుండా ఏ పని ఈ భూలోకంలో చేయాలి. చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆది నుండి అంటే సృష్టి ఆరంభము నుండి నేనే రహస్యముగా మాట్లాడి తిని కాదు ఆది నుండి నేనే రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. చూడండి, ఆది నుండి అంటే సృష్టి ఆరంభమైన కాడ నుంచి దేవుడు రహస్యంగా మాట్లాడినవాడు కాడు. అది ఎలా తెలుసుకుందాం, ఎలా ప్రూఫ్ ఏంటంటే మనం ముందు చెప్పుకున్నటువంటి ఉదాహరణలు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆది నుండి రహస్యంగా మాట్లాడలేదు, అంటే ముందుగానే ఏం జరగబోతుందో తెలియపరిచాడు అనమాట. కాబట్టి ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. అంటే సృష్టి ఆరంభమైన కాడ నుంచి దేవుడు అక్కడ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రభువుకి యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపాను. కాబట్టి ఈ భూలోకానికి యేసుక్రీస్తు అని ఎవరు పంపారంటే ప్రభు అయిన యెహోవాను ఆయన యొక్క ఆత్మ ఈ భూలోకానికి యేసుక్రీస్తు వారిని పంపారు. కాబట్టి సృష్టి ఆరంభమయ్యేటప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి దేవుడే ముందు జరగబోయేటువంటి విషయాన్ని, సంభవింపబోయేటువంటి విషయాన్ని నరులకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క విధానం అనేటువంటిది భూలోకంలో ఉన్నటువంటి జ్యోతిష్కులు కానీ, నక్షత్ర సూచకులు కానీ, మాసచర్య చెప్పేటువంటి వారి వల్ల ఇద్దానంటే, కాలజ్ఞానులు కానీ, దీర్ఘదర్శులు కానీ వారి వల్ల ఇద్దానంటే కాదు. ఎందుకనంటే వారు ఎప్పుడు మరణిస్తారో వారికి తెలియదు. అది కనుక తెలిస్తే వారి మాట మనము నమ్మొచ్చు. కాబట్టి మరణము ఎవరి వశమున లేదు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనకి బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది. అయితే మరి ఈ సృష్టి మొత్తం అనేక మంది దేవుళ్ళుగా కొలవబడుతున్నారు. అయితే ఈ సృష్టి మొత్తాన్ని సమస్తాన్ని జరిగిస్తుంది ఎవరు అంటే చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలుగబో వాటిని 44వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. యెహోవానగు నేనే సమస్తమును జరిగించి వాడను, నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. చూడండి, సమస్తాన్ని జరిగిస్తుంది ఎవరు అని క్వశ్చన్ వేసుకుంటే మానవులు ఎవరు అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యెహోవానగు నేనే సమస్తమును జరిగించుతున్నాను. కాబట్టి సంభవింపబోయేటువంటివి జరగబోయేటువంటివి ఎవరికి తెలుసు అని అంటే సమస్తము జరిగిస్తున్నటువంటి యెహోవాకి తెలుసు, నరులకు మాత్రము తెలియదు. వారు కేవలం వడ్డీ ఊపిరి వంటి వారే. కాబట్టి నరుల యొక్క పరిస్థితి ఏందో చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం.
మందైనది వెనకటి వలెనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోరు. కాబట్టి మానవుని యొక్క గతి ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీయబడ్డారు అని బైబిల్ చెప్తున్నారంటే మట్టి నుండి తీయబడ్డారు. కాబట్టి మళ్ళా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే మట్టిలోనికి వెళ్తారు. అయితే సృష్టి చేసినప్పుడు దేవుడు మనిషిని చేసినప్పుడు ఆ మనిషిలో దేవుడు ఏమవుతాడు అని తెలిసి మనకి జీవాత్మ అవుతాడు. ఆ యొక్క జీవాత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది అంటే దాన్ని తయారు చేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మరణించిన తర్వాత నరులు బ్రతుకుదురా అని అంటే బ్రతుకుదురు. అంటే శరీరపరంగా చనిపోయినను వారికి ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుని దగ్గరికి. ఎందుకంటే ఆ ఆత్మ ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. అదేవిధంగా యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు. ఒక నరుడి యొక్క ఆయుష్కాలము లిమిట్ ఉందన్నమాట. అంటే ఇన్ని సంవత్సరాలు బతకాలి ఈ భూమి మీద అని లిమిట్ ఉంది. అది ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు. అందుకనే మనం ఫస్ట్ చదువుకునే వాక్య భాగంలో ఏమన్నారంటే మరణ దినము నరుల యొక్క విషయమున లేదు. కాబట్టి దేవునికి ఆ యొక్క విషయాన్ని తెలుసు. అయితే మన క్వశ్చన్కి ఆన్సర్కి వెళ్దాం. మన క్వశ్చన్ ఏంటంటే మరణించిన తర్వాత నరులు బ్రతుకుదురా? దానికి ఆన్సర్ చూద్దాం. ఆ ఆన్సర్ ఎక్కడ ఉందంటే క్రొత్త నిబంధనలో ఉంది. చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అందుకు యేసు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే అంటున్నారు అనమాట. చూడండి, అందుకు యేసు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు. చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని చూడండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, మరి దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే జీవమును, నేనే పునరుద్ధానము అన్నారు. మరి చనిపోయినటువంటి లాజర్ని యేసుక్రీస్తు వారు తిరిగి లేపాడా లేదా? లేపాడు. అంటే చనిపోయినటువంటి లాజర్ని దేవుడు యేసుక్రీస్తు వారు బ్రతికించారు. కాబట్టి ఆయన అక్కడ ఏం ప్రూవ్ చేసుకున్నాడంటే నేనే జీవం ఇచ్చేవాడిని, నేనే పునరుద్ధానాన్ని అని అక్కడ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుతారో వారిని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? చనిపోయినను బ్రతికిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి మరణించిన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే ఛాన్స్ ఉంది, అంటే బ్రతుకుతారు. అయితే ఆ యొక్క జన్మ దేనికి అని అంటే ఆత్మకి. చూద్దాం, ఆ యొక్క బ్రతకడం ఎలా అనేటువంటి చూద్దాం. ఏం చేస్తే బ్రతుకుతారు? భూలోకంలో ఉండగా నరులు ఏం చేస్తే బ్రతుకుతారు చూద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము. ఏం మరణము అంటే రెండవ మరణము. మొదటి మరణం ఏంటి అంటే శరీర మరణం, అంటే శరీరము చనిపోతుంది. అయితే రెండవ మరణం దేనికి అంటే ఆత్మకి. ఆత్మ ఎవరిచ్చారని చెప్పుకున్నాం ముందు మనం? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూడండి, ఒక మానవునికి రెండవ మరణం ఉంది, దానికి ఆపోజిట్ నిత్య జీవం కూడా ఉంది. ఆ యొక్క నిత్య జీవ ప్రదాత ఎవరంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక రెండవ మరణం నుంచి తప్పించుకోవాలి అని అంటే ఏం చేయాలో చూద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చూడండి, ఇక్కడ డౌట్ రావాలి. ఏంటంటే మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, క్రీస్తుతో కూడా చనిపోవడం అంటే ఏంటి? మరి యేసుక్రీస్తు వారు మరి శరీర రూపంగా మన మధ్య ఉండడం అంటే ఇప్పుడు లేదు. మరి ఆయనతో కూడా చనిపోవడం అంటే అర్థం ఏంటో దానిపై వచ్చిన చెప్పబడింది. చూద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా అంటాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క నామంలో బాప్తిస్మం పొందుతారో వారు ఏం చేసినట్లు? క్రీస్తు యొక్క మరణంలో పాల్పొందినట్లు. యేసులోనికి క్రీస్తు యేసులోనికి చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ పొందితే బ్రతకడు. ఏదో మేము 100 బాప్తీసాలు ఇచ్చినామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఆ 100 బాప్తీసాలు ఏదో మనుషులు పెట్టిన పిచ్చి పిచ్చి నామాల్లో ఇస్తే కుదరదు. ఆకాశంలో మనుషుల కింద ఇవ్వబడినటువంటి ఏ నామంలో మనుషులకు రక్షణ లేదు. ఎవరి నామంలో రక్షణ ఉంది అంటే యేసుక్రీస్తు వారి నామంలో. ఆ యొక్క యేసుక్రీస్తు వారి నామం గునుగుదుల్లో ఉందా లేదనంటే ఉంది. ఎక్కడుంది అని అంటే ఆయన సంఘం. ఏంటి ఆయన సంఘం అని అంటే ఆయన శరీరము. అది ఎక్కడుంది అని అంటే మన మధ్య ఉంది. అది ఏమై ఉంది అని అంటే క్రీస్తు సంఘం అయింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకనంటే ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి చనిపోయిన మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎలా అంటే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము మనమందరము ఆయన మరణంలోనికి చనిపోవడం ద్వారా. దాని కంటిన్యూషన్ జరిగితే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో చూడండి. యేసుక్రీస్తు వారిని సమాధిలో పెడితే ఆయన అక్కడే ఉన్నాడా అంటే లేడు, తిరిగి లేచాడు. కాబట్టి మనం నమ్మింది ఎవరినంటే సజీవమైనటువంటి దేవుడిని. ఆయనలో బాప్తిస్మం పొందే మనం కూడా తిరిగి లేపుతాడు. తన కంటిన్యూషన్ జరుగుతుంది. అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చూడండి, మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం పొందితే మనం ఏం చేసినట్లు అంటే ఆయన యొక్క మరణంలో పాలు పొందినట్లు ఆయన యొక్క మరణంలో మనం కూడా పాతిపెట్టబడినట్లు. అందుకని ఇక్కడ ఏమన్నారనంటే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల. దాని అర్థం ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము తీసుకోవడం ద్వారా ఆయన యొక్క మరణంలో మనం పాల్గొన్నట్లు. అప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో చనిపోయినను బ్రతుకును. కాబట్టి ఈ దినాన్ని ఎంతోమంది చనిపోయి ఉన్నారు. ఎన్ని వేలల్లో కూడా కాదు, ఎన్నల్లో అంటే లక్షల్లో చనిపోయారు. అంటే కోట్లలో లెక్కేసుకుంటే చనిపోయారు. మరి వీరందరూ యేసుక్రీస్తు వారి నుండి విశ్వాసం ఉంచి ఆయనలో బాప్తిస్మం తీసుకొని చనిపోయిన వారు ఎంతమంది ఉంటారు అంటే చాలా తక్కువ మంది. మరి ఈ విషయాన్ని మరి ఎంత క్లియర్గా బైబిల్లో తెలియపరచబడుతున్నా ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ వారి యొక్క ఆత్మను ఎక్కడ నడిపించుకుంటున్నారు అంటే నరకానికి. చాలా క్లియర్గా చెప్పబడుతుంది. కాబట్టి మరణ విషయం అనేటువంటిది నరులకు, మరణము నరుల యొక్క వశమున లేదు. చూడండి, కీర్తనలు చూద్దాం ఆ విషయం. కీర్తనలు 89:47 వచనం చదువుకుందాం. కీర్తనలు 89వ కీర్తన 47వ వచనం చదువుకుందాం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొను. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. చూడండి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? క్వశ్చన్ మార్క్ ఇక్కడ కూడా. చూడండి, మరణం చూడక బ్రతికేటువంటి నరుడు ఎవడన్నా ప్రపంచంలో ఉన్నాడా అని వెతికితే ఎవరన్నా ఉన్నారా? మనం ముందు గతించినటువంటి తరాలలో అందరూ చనిపోయారు. తర్వాత ప్రజెంట్ మన తరంలో మనము ఉన్నాం, తర్వాత వచ్చేటువంటి తరంలో మనము ఉన్నాం. కాబట్టి మరణం చూడకుండా బ్రతికేటువంటి నరుడు ఎవడు ప్రపంచంలో లేడు. అయితే క్రైస్తవులుగా ఏం ఆలోచించాలంటే మరి మరణించిన తర్వాత ఏంటి అన్న ప్రశ్న వచ్చిన వాడే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు, లోతులను నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదన్నారా బైబిల్? చాలా క్లియర్గా ఉంది. మరి ఆ మాటలు పట్టుకోలేకపోతున్నారు. అంటే
అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు అని ముందుగానే చెప్పారు, వీరు పెద్దలతో నన్ను గణపరుస్తారు కానీ వారి యొక్క హృదయం నాకు దూరంగా ఉంది, చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి నా ఆయుష్కాలం ఎంత కొద్దితో జ్ఞాపకము చేసుకొను, ఎంత వ్యర్థంగా నీవు నరులను సృజించి ఉన్నావు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, మరి మానవుని యొక్క జన్మ 9 నెలల్లో సృష్టింపబడింది. అయితే మానవుని యొక్క మరణం 9 నెలలు పట్టిందా చనిపోవడానికంటే? కాదు. మానవుని యొక్క జన్మ 9 నెలలు అయితే వారి యొక్క మరణము వితిన్ సెకండ్లో కావచ్చు, సెకండ్స్లో జరిగిపోతుంది. కాబట్టి అంత వ్యర్థంగా సృష్టించేవేంటి అని దేవుణ్ణి ఇక్కడ అడగడం జరుగుతుంది. కాబట్టి మరణము చూడక బ్రతికేటువంటి నరుడు ఎవడు లేడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించాలనేటువంటి విషయం ఏంటంటే, ఈ రెండవ మరణం అంటే మరణించిన తర్వాత నరులు బ్రతుకుతారు అన్న విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే, బ్రతుకుతారు అన్న విషయం మనకి అర్థమైంది. కాబట్టి బ్రతుకుతారు అని తెలిసింది కాబట్టి అది ఎక్కడుంటే బ్రతుకుతారు అనే విషయం కూడా మనకి అర్థమైంది. ఎక్కడుంటే బ్రతుకుతారు? క్రీస్తునందున్నటువంటి వాడికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉండడం అంటే ఆయన యొక్క శరీరం అనేటువంటి సంఘంలో ఉంటాం. ఇదేందో చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట మానవునికి. అంటే బైబిల్ అంత క్లియర్గా చెప్తున్నా కానీ తేలిగ్గా తీసుకున్నారు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళు మరణిస్తే అర్థమైంది. కాబట్టి ఒకవేళ క్రీస్తులో ఉండి మరణించినా కానీ వారు బ్రతుకుదురు అన్న మాట చాలా క్లియర్గా బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి జీవం ఎక్కడుంది అంటే క్రీస్తులోనే. చూద్దాం లాస్ట్గా 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల, అనగా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో ఏముందంట? దేవుని సంఘములో జీవం ఉంది. ఆ జీవం పొందితే మనకి నిత్య జీవము లభిస్తుంది. చూడండి, అనగా జీవము గల దేవుని సంఘములో జీవులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము, చూడండి ఎంత స్పెసిఫిక్ అన్నారు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. నీకు ఈ భూలోకంలో నువ్వు ఏది నమ్ముకున్నా, రాజును నమ్ముకున్నా, వారి యొక్క రాజ్యాన్ని నమ్ముకున్నా, అవి నువ్వు ఆధారం చేసుకుంటే ఇక్కడ ప్రయోజనం లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఏంటి ఆధారం అని చెప్తుంది? ఆయన సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. తెలివైనోడికి ఒక క్వశ్చన్ కావాలి ఇక్కడ. ఆ సంఘము అన్నాడు. ఏ సంఘము? ప్రశ్నించే దమ్ము నీకు ఉందా అంటే, ఎవరికైనా ఉందా అంటే లేదు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. మరి అడగండి, మీరు వెళ్ళేటువంటి ప్రాంతంలో కానీ కాబట్టి ఆయన యొక్క సంఘములో నిత్య జీవము ఉంది. కాబట్టి ఆయన యొక్క సంఘంలో చేర్చబడితే నిత్య జీవం మనం పొందుతున్నాం. కాబట్టి మనందరం నిత్య జీవం పొందుకున్నటువంటి విషయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు తెలియపరచాలి. ఎందుకంటే మనం మరణించిన తర్వాత కూడా నిత్య జీవం మనకి ఉంది. లోకస్తులకు ఉందా అంటే లేదు. కాబట్టి అది క్రీస్తులో ఉంటే మనకి, అది క్రీస్తులో ఉంటే మనకి గొప్పతనం. కాబట్టి క్రీస్తులో ఉంటే వాళ్ళు ఎవరు అంటే ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు. ఈ లోకంలో ధనం ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే లేదు. మనకు ఎగ్జాంపుల్ కూడా తెలుసు. ఎవరు? ధనవంతుడు అను పేదలాజరు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళాడు. పేదలాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. కాబట్టి నీకు ఎంత ధనం ఉన్నా కానీ క్రీస్తులు లేకపోతే రెండో మరణం తప్పదు, అంటే నరకానికి వెళ్ళాల్సినది తప్పదు. కాబట్టి ఇక్కడ బైబిల్లో చెప్పబడింది. మళ్ళీ చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. ఏ సంఘము కనుక్కోడు. నువ్వు వెళ్ళేటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళి అడుగు, తెలివి ఉంటే అడుగు. కాబట్టి బైబిల్ గ్రంథం ఇంత చాలా క్లియర్గా ఉంటే వినేవాళ్ళు ఏదో చెప్తే వింటారులే అన్న రీతిలో కూడా బోధకులు చెప్పకూడదు. వాళ్ళకి సత్య మార్గాన్ని నేర్పించాలి. జీవానికి వెళ్ళేటువంటి మార్గాలు తెలియపరచబడాలి. ఎందుకనంటే ఈ దినాల్లో ఎవరు ఎప్పుడు చనిపోతున్నారు తెలుస్తుందా? తెలియట్లా. మన గ్రామంలోనే రీసెంట్గా 2 మరణాలు కూడా చూసాం. కాబట్టి మేలుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? మరి మరణించిన తర్వాత వాళ్ళు బ్రతుకుతారా లేదా అనేటువంటి ప్రశ్నకి జవాబు ఇస్తుందా లేదా?
ఇస్తుంది. మరి ఎక్కడుంటే బ్రతుకుతారు ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఏదో వెళ్ళి వస్తున్నామంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇది ఎటువంటి మ్యాటర్ అంటే ఎటర్నల్ లైఫ్ మ్యాటర్ అనమాట. మనం ఉండేది ఆయుష్కాలం ఎంత నిలుపుకొని కీర్తన గ్రంథంలో డైరెక్ట్ దేవుడు చెప్పేసాడు, నరుని యొక్క ఆయుష్కాలము బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అందుకంటే బ్రతకగలుగుతున్నారు మనుషులు అంటే లేదు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత అంటే 60కే ఇది అయిపోతున్నారు. కాబట్టి నరుల యొక్క ఆయుష్కాలం చాలా తక్కువ. కాబట్టి వీళ్ళు ఇక్కడ బ్రతుకున్నాం కానీ అక్కడ నిత్య జీవనం పరలోకంలో ఏదైతే ఉందో దాన్ని స్వతంత్రించుకోవడం ఎలా అన్న క్వశ్చన్ క్రైస్తవులకి రావాలి అంటే బైబిల్ గ్రంథం చదవాలి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ద్వారా చివరిగా ముగిస్తున్నాను. సారాంశం చెప్పుకొని ముగించుకున్నాం. మనం తీసుకున్నటువంటి అంశం భాగం ఏంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా క్వశ్చన్ మార్క్. అది ఎక్కడ పాత నిబంధనలో చూసాం. తర్వాత దానికి ఆన్సర్ ఎక్కడ చెప్పబడింది? క్రొత్త నిబంధనలో. ఏమని? యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా చెప్పారు, నేనే జీవమును, నేనే పునరుద్ధానము, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. కాబట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచక్కర్లేదు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఎవరి నామమున బాప్తిసం పొందక్కర లేదు, ఒక్క యేసుక్రీస్తు వారి నామమున. కాబట్టి బాప్తిస్మము ఒక్కటే. అది ఎక్కడ తీసుకోవాలి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుంటారు. మరి మీరు నిజంగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే మరి క్రీస్తుని ఎందుకు ధరించుకోవట్లా, ఆయన నామాన్ని ఎందుకు పెట్టుకోవట్లా? అక్కడే తేలిపోతున్నారు అనమాట. కాబట్టి నిజమైనటువంటి సత్యమైనటువంటి బోధన గ్రహించి ఇప్పటికైనా మారి దేవుని వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది మీ యొక్క పాపాన్ని ఒప్పుకొని క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఆ యొక్క నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని ఈ యొక్క వాక్య భాగం తెలియపరచడం అయింది. కాబట్టి ఈ వాక్య భాగాన్ని తెలియపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని వందనాలు తెలియపరచుకుంటూ, అదేవిధంగా విన్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. తర్వాత హెచ్చరిక వాక్యం చదువుకున్నాం. రొట్టె ద్రాక్షరసం గురించి హెచ్చరిక వాక్యం చదువుకున్నాం. చూడండి, ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకునేటువంటి విషయంలో కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఆరాధన కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యమైనది. డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఆయన మాటలు ఏం అవసరం లేదు జనానికి, మన మాటలు చాలు. కాబట్టి తీసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది నా కొరకైన శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయమని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనగలడు. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగగలడు. ప్రభువు శరీరమును ఇవే చెప్పక తిని త్రాగువాడు తన శిక్షాలకు పెరగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని విమర్శించుకుని ఎడల తీర్పు పొందగా కోరుతున్నాం. రొట్టె గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ నామమున స్తుతిస్తున్నాం. అయా, మీ కుమారుడైన యేసుక్రీస్తు మా సర్వమానవుల పాపముల నిమిత్తం శిలువలో బలియాగంగా అర్పించినందుకు స్తోత్రములు. ఆయన
ఆయన పరిశుద్ధ దేహమును, ఆయన ఎంతో పవిత్రమైన దేహమును, ఆయన నిష్కళంకమైనటువంటి దేహాన్ని తండ్రి సర్వమానవుల పాపము నిమిత్తం సిలువలో బలియాగంగా అర్పించి ఆయన చేసిన త్యాగములకై, ప్రేమకై, కనికరముకై కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. అయా మా కొరకు చనిపోయి సజీవుడిగా లేచినటువంటి మా ప్రభు అయిన, మా రాజైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తున్నాం. ఇంటి జీవాహారాన్ని మాకు చెల్లిస్తూ మాలో మేము యోగ్యంగా లోపడటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం. అదేవిధంగా ద్రాక్షరసం గురించి ప్రార్థించుకున్నాం. అదేవిధంగా ద్రాక్షరసం గురించి ప్రార్థించుకున్నాం. దేవా తండ్రి, జీవనం కలిగినటువంటి యెహోవా, మీ యొక్క వార్తలను మా అందరికీ వినిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుచుకున్నాం తండ్రి. మీ యొక్క శరీరాలను పూర్తిగా ఈ యొక్క రొట్టెను తీసుకుని మీ యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైనటువంటి రక్తంను చిందించి ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం సెలవించిన తండ్రి, మరి మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఆయన యొక్క రక్తానికి గుర్తుగా యొక్క ద్రాక్షరసం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి ఇటు కార్యక్రమంలో నాయన మమ్మల్ని పాల్గొనేందుకే మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎందరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్భాగస్తులు ఉన్నారు తండ్రి, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ఇది తీసుకుంటున్నాను తండ్రి. మరి దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఆయన మరి మేము పొందులాగా సహాయం తెచ్చామని అడుగుతూ, మేము చేసినటువంటి పాపములకు ప్రతిగా తండ్రి మీ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క సిలువలో బలించి తండ్రి, ఆయన రక్తం వలన ఆయన మరి మా పాప విమోచన కలుగు చేసి మీ యొక్క సంఘంలో సభ్యులుగా చేసి తండ్రి, మరి యొక్క పాపలో చేయడానికి మమ్మల్ని అర్హులుగా చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరచుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు తీసుకుందాం.
మీ వద్దట్లో కానుకలు తీసుకుని సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. దేవా తండ్రి నాయన మరి యొక్క ఆరాధన కార్యక్రమం తండ్రి ఆది నుంచి ఇంతవరకు నాయన మీ యొక్క ఆత్మ సహాయం ద్వారా మీ యొక్క వాక్యాన్ని మా అందరికీ బోధించిన విధానాన్ని బట్టి వందనములు తెలియపరుచుకున్నాను తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో నాయన పాలుభాగస్వాములు అయినటువంటి మమ్మల్ని అందరినీ నాయన జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కృపలో నాయన వృద్ధి చేయమని అడుగుతాం తండ్రి. అదేవిధంగా నాయన మీ యొక్క సత్యవాక్యాన్ని ప్రబలంగా ప్రకటించేటువంటి వాక్యంలో నాయన మీ యొక్క సేవకులకు అందించమని అడుగుతాం తండ్రి. మరి మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరూ నాయన మీ యొక్క కృపలో కాచి కాపాడి క్షేమం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. అదేవిధంగా నాయన వాక్య పరిచయం విన్నటువంటి వాళ్ళందరి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మీ యొక్క వాక్యాలను విన్నారో తండ్రి మరి వారిని గ్రహించినటువంటి శక్తిని మీరు అనుగ్రహించాలని నేను నమ్ముతున్నాను తండ్రి. మరి ఇటువంటి వారికి నాయన హృదయంలో మార్పు తెచ్చామని అడుగుతాను తండ్రి. మీకు నిజాన్ని తెలుసుకొని మీకు సత్యంలోనికి రావడానికి సహాయం తెచ్చామని అడుగుతాను తండ్రి. వారి యొక్క ఆత్మను రక్షించుకునేటువంటి గొప్ప డెసిషన్ వారి యొక్క లైఫ్లో తీసుకోవడానికి సహాయం తెచ్చామని అడుగుతాను తండ్రి. అదేవిధంగా నాయన మరి సమర్పించిన కామెంట్ నుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి మా యొక్క హృదయంలో జీవించుకొని మీకు కొంత ఇచ్చినాను తండ్రి. మరి దాన్ని బట్టి నాయన మాకు ఎదురు జీవన ఆశీర్వాదాలను అనుగ్రహించమని అడుగుతాను తండ్రి. మరి ఎందరైతే నన్ను ఎక్కడెక్కడైతే నాయన మీకు ఆరాధన జరుగుతుందో తండ్రి అక్కడ నాయన మీకు సహాయం దయచేయమని అడుగుతాను తండ్రి. చక్కగా జరగడానికి సహాయం దయచేయమని అడుగుతాను తండ్రి. అదేవిధంగా నాయన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థిస్తాను తండ్రి. ఎవరికి ఏమైతే అవసరం అక్కట్లో మీ దగ్గర దేవుడు కనుక నాయన మీరే తీర్చి మహిమ పొందమని అడుగుతాం తండ్రి. అదేవిధంగా నాయన మరి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు తండ్రి, కొన్ని ప్రార్థన అవసరం కోరిక తండ్రి. అటువంటి వారి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా వైరస్తో బాధపడుతున్నటువంటి వారి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మంచి స్వస్థతను అనుగ్రహించమని అడుగుతాం తండ్రి. మంచి క్షేమాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతాం తండ్రి. ఇంకా నాయన ఈ విధంగా నాయన మిమ్మల్ని ఆరాధించలేక తండ్రి తమ యొక్క గృహాల్లో కూడుకొని ఆరాధనలో పాల్పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి నాయన మీ యొక్క క్షేమంలో మీ యొక్క కాపుదలను మీ యొక్క దీవెనలో ఆ గృహంలో ఉంచమని అడుగుతాం తండ్రి. మమ్మల్ని అందరూ నాయన మీ యొక్క వాక్యంలో నాయన మమ్మల్ని వాడుతున్న విధానాన్ని బట్టి మీకు మరొకసారి వందనములు తెలియపరచుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు నాయన ఆరాధన కార్యక్రమాలు
మీ యొక్క ఆత్మచేత నడిపించినందుకు స్తుతులు స్తోత్రములు. మరి ఈ కార్యక్రమం నడపడానికి బిడ్డ నితీష్ని ఎన్నుకొని మంచి జ్ఞానం, ఆరోగ్య, బలము, శక్తిని బిడ్డకిచ్చినందుకు స్తోత్రం. ఈరోజు నాయన మరి మీ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు, బలపరచండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. అయా నాయన ప్రతి కుటుంబానికి కూడా మీ యొక్క జీవాహారం అందుతుండగా వారందరినీ బలపరచడానికి అందినటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారు కూడా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. ఉదయకాలంలో నాయన మిమ్మల్ని స్తుతించే ధన్యతను మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ముఖ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధన చేసేటువంటి ధన్యతను మాకు, మా బిడ్డలకి, కుటుంబాలకు మాకు అందించినందుకు స్తోత్రం. ఈ ఆరాధన అంతటినీ నాయన ద్వారా చక్కగా జరిపించినందుకు, మరి బిడ్డ జరిపించడానికి నితీష్కి మంచి ఆరోగ్య, బలమైన శక్తిని, ఆత్మీయ జ్ఞానమును ఇచ్చి మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. దీవించి అభివృద్ధి ఇంకా భవిష్యత్తులో మీ నామం పేరట విరివిగా వాడబడేటువంటి వైద్యులు ఉండటానికి దీవించి బాగుపరచు. అయా ఇచ్చినటువంటి భార్యను, కుమార్తెల, బిడ్డలను, కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా నాయన మా తమ్ముడి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయా పెద్ద కుమార్తెను, తన భర్తను, అయా పండుగను కూడా దీవించున్నాయి. అయా రత్న కళలను కూడా జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ బిడ్డ విధులు తోడుగా ఉండి మంచి భవిష్యత్తునే ఉన్నాయి. ముఖ్యంగా భయంకరమైనటువంటి విపత్తుల దినాల్లో మేము ఉన్నాం నాయన. ఈ కరోనా నుంచి మమ్మల్ని కాపాడు. అయా నన్ను కూడా కాపాడి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, భయంకరమైనటువంటి కరోనా నుంచి కాపాడేందుకు స్తోత్రం. ఇంకా గ్రామాన్ని కాపాడు. గ్రామంలో ఇంకా ఎంతమంది అయితే ఈ రోగంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తులు, ఈ యొక్క వ్యాధికి తగినటువంటి మందులు ఇవ్వండి. దీన్ని తొలగించి మానవుల జీవితాల్లో సంతోష సమాధానం కలిగించేయండి. అయ్యా ఇద్దరు ఆశీర్వాదం మీ కృపా కటాక్షము, మీ దీవులు ఎల్లప్పుడూ మీ సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ, మా అమ్మ చుట్టూ యేసుక్రీస్తు ద్వారా మనం